నిషేధం అయోమయం 22A జాబితాలో పలు స్థలాలు ప్రత్యక్షం. ప్రభుత్వ సర్వే నెంబర్ ఉండడంతోనే అంటున్న యంత్రాంగం. దృష్టి పెట్టిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ. ఏం లేదు, ఎందుకు పోతున్నది 22Aలో అంటే అవతల ఉన్న భూమి పట్టాదారులను బెదిరించి భూములు రాయించుకునే కార్యక్రమమే ఇది. ఎవడా పరిధిలో ఉంటే ఆయా కలెక్టర్లకు చెప్తున్నాడు, దాన్ని 22Aలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది 13 ఏళ్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న తంతు ఇది. ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతున్నది? ప్రభుత్వ భూములు కబ్జాల పాలై రిజిస్ట్రేషన్లతో చేతులు మారుతున్నట్టు పలు వివాదాల్లో గుర్తించిన హైకోర్టు 2015 డిసెంబర్లో నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేయాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోమారు 2024లో ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు ఏం చేసింది? 2025 చివరిలో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ శాఖ నవీకరించి నిషేధిత జాబితాలో చేర్చింది. తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల సంతకాలతో కూడిన జాబితా రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ జాబితా ఆధారంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్లు కాకుండా నిలువరిస్తున్నది. ఎందుకు ఇంత గందరగోళం? ఇప్పుడు ఒక దగ్గర ఒక 10 ఎకరాల సర్వే నెంబర్ ఉందనుకుందాం. ఆ 10 ఎకరాల సర్వే నెంబర్లో ఒక గుంట భూమి వివాదంలో ఉందనుకున్నాం. దాని మొత్తానికి సర్వే నెంబరే పెట్టేస్తున్నారు. అట్లా 100 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్ని కూడా 22Aలో పెడుతున్నారు. మరి అందులో కొనుక్కున్న వాళ్ళు ఎకరం భూమో 2 ఎకరాలో ఒక ప్లాటో ఏదో ఉన్నవాళ్ళు అమ్ముకుందామంటే అవకాశం లేదు. ఏమనంటే అంత అయిపోయిన తర్వాత 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు. ఏడికి పోయి తిరగాల? ఎంతకాలం అని తిరగాల? ఇది పెద్ద దోపిడీ వ్యవహారం కింద మారిపోయింది. ఇగో ఉప్పల్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల పరిధిలో మేడిపల్లి, నారపల్లి, ఉప్పల్ భగాయత్, రామంతాపూర్తో పాటు అనేక కాలనీలోని పలు సర్వే నెంబర్లలోని ఆస్తులు రిజిస్ట్రేషన్ కావట్లేదు. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాలతో పాటు గ్రామీణ జిల్లాల్లో అధికారులకు 22A సమస్యలపైన ఫిర్యాదులు వస్తున్నాయి. పూర్వకాలంలో ప్రభుత్వ అంటే అసైన్డ్ కానీ, భూదాన్ కానీ, భూ పంపిణీ, సీలింగ్ ఇలాంటి భూములు మాత్రమే ఉన్న పట్టాలకు మాత్రమే సమస్యలు ఉండేవి. ఇప్పుడు మొత్తం అన్నింటికి సమస్యలు అయినాయి. వికారాబాద్లోని ఎన్నేపల్లి, ఆలంపల్లి, శివారెడ్డిపేట, లంకా ప్రతాపరెడ్డి కాలనీలో పలు స్థలాలు, వెంచర్లు, నివాసాలు నిషేధిత జాబితాలోకి చేరిపోయినాయట. జిహెచ్ఎంసీ పరిధిలో సరూర్ నగర్లోని మండలానికి చెందిన ఒక వ్యక్తి తన ఇల్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తే ఆ స్థలం సర్వే నెంబర్ 39 నిషేధిత జాబితాలో 22Aలో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ తిరస్కరించారు. ఆ ఇంటి స్థలం సర్వే నెంబర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్కు చెందిన సర్వే నెంబర్ల కింద ఉండడంతో 22A జాబితాలో చేరినట్టు గుర్తించారు. ఈ మండలంలోనే 19/P నుంచి 46 సర్వే నెంబర్ వరకు మధ్యలో అనేక ఉప నెంబర్లు అంటే బై నెంబర్లు 22Aలో చేరినాయట. అది ఎప్పుడో భూమి అది ఎవడో అమ్మిండు, అయిపోయింది, కొన్నారు, ఒకరి నుంచి ఒకరికి చేతులు మారింది, మొత్తం ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు అది 22A అంటే ఎటు పోవాలి జనం అంతా? ఇదో పెద్ద దందా అయిపోయింది 22A అనేది. ఇప్పటికి కూడా కలెక్టర్లు 20 లక్షలు, 10 లక్షలు చేసేస్తాం అని ఇంకా తిప్పుతున్నారు చాలామంది జనాన్ని. అవకాశం ఉన్నా కూడా చేస్తలేరు. 525 కోట్ల పనులట, ముగ్గురే ఇంజనీర్లు ఉన్నారట. మార్కెటింగ్ శాఖలో నత్తనడకన నిర్మాణాలు, 10 ఏళ్లుగా నియామకాలు లేక సమస్యలట. కొత్త మార్కెట్లు, భవనాలు, గోదాములు, షెడ్లు, ప్లాట్ఫారాల నిర్మాణాలు ఇలా 33 జిల్లాల్లో 528 కోట్ల 86 లక్షల పనులు కొనసాగుతున్నాయట. దీన్ని పర్యవేక్షించడానికి ముగ్గురే అధికారులు ఉన్నారట. ఇది మార్కెటింగ్ శాఖ దుస్థితి. రాష్ట్రంలో 206 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిలో నిత్యం నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. వర్షాల సమయంలో అవసరమైన టార్పాలిన్లు, ఇతర కొనుగోళ్ల నాణ్యతను కూడా ఇంజనీరింగ్ శాఖని చూస్తున్నది. ఈ విభాగంలో 10 సంవత్సరాలుగా నియామకాలు లేవు. ప్రతి ఏటా పదవీ విరమణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు పంచాయతీరాజ్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిండు. ఒకరేమో ఇన్ఛార్జ్ ఎస్సీ. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ఎస్సీ, ఈఈ, డివిజన్కు డిఈ చొప్పున అవసరం. 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనైనా డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ డివిజన్లు మాత్రమే ఈఈల ఆధ్వర్యంలో ఉన్నాయి. కింది స్థాయిలో డిఈలు, ఏఈలు లేరు. దీంతో 15 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను పొరుగు సేవల కింద తీసుకున్నారు, అంటే అవుట్సోర్సింగ్ కింద. రాష్ట్ర గ్రామీణ సహకార నీటిపారుదల సంస్థని ఇటీవల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలోని హాకాలో విలీనం చేశారు. అందులోని 8 మంది ఇంజనీర్లను మార్కెటింగ్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగా వాళ్ళు కూడా ఇంకా చేరలే. కొందరు వీటిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానానికి పోయిరట. మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఏంది అసలు ఇది? ఎవరైనా మినిస్టర్ ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు అయినా? ఆల్రెడీ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి కింద రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి కొంతమందికి ఉద్యోగాలను వస్తాయి కదా.